హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మురళీమోహన్ రావు గారు రచించిన వినుమా వేదన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఒక కవర్ అందించింది శిరీష. ఎక్కడి నుంచి? చించుతూనే అడిగాను. ఏమో చూడండి అన్నది శిరీష. తమ్ముడు దగ్గర నుంచి అంటూ ఉత్తరం చదివి శిరీషకిచ్చాను. ఎల్లుండి తమ్ముడు మరదలు గోదావరికి వస్తున్నారట, స్టేషన్కి రమ్మని రాశాడు అన్నాను ముభావంగా. అదేంటి, మీ తమ్ముడు మరదలు వస్తున్నారంటూ అలా మారిపోయారు? ఆశ్చర్యంగా అన్నది శిరీష. నా మనోభావాలు ఆమెకు అర్థం కావు. ఎంఏ వరకు చదివి సరైన ఉద్యోగం రాక, తల్లిదండ్రుల పోషణలో బ్రతకలేక ఏదైనా బ్రతుకుతారో చూసుకుందామని కొత్త భార్య శిరీషతో 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కాపురం పెట్టాను. రాజధానికి రావడం మా ఇద్దరి జీవితాల్లో అదే తొలిసారి. ఏదో చిన్న కంపెనీలో గుమస్తా ఉద్యోగం దొరికింది. ఏనాటికైనా లెక్చరర్ కావాలన్నదే నా అభిలాష. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అదృష్టం కలిసి రావడం లేదు. స్వగ్రామంలోనే ఉండి పొలం పనులు చూసుకోమని నా తండ్రి ఎంతో బ్రతిమలాడాడు. కాస్తో కూస్తో ఆస్తి ఉంది, తిని కూర్చున్న ఢోకా లేదు. కానీ అలా బ్రతకడం నాకిష్టం లేదు. స్వయం కృషి మీద అధిక నమ్మకంతో ఆస్తిలో నాకు చిల్లి గవ్వ అక్కర్లేదని చెప్పి భార్యను తీసుకొని వచ్చాను. వచ్చేటప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు. నీకు అక్కడ జరుగుబాటు మీద ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వచ్చేయ్, ఇబ్బందులు మాత్రం పడవద్దు, ఇల్లాలని కష్టపెట్టద్దు. అంటే అర్థం భార్య చేత ఉద్యోగం చేయించవద్దని. కాలం ఎంత మారుతున్నా మా వంశంలో చాదస్తాలు మారలేదు. స్త్రీలు ఇంటి పనులు చూసుకోవాలి, మగవాడు సంపాదన వ్యవహారాలు చూసుకోవాలి, భార్యలను ప్రేమగా చూసుకోవాలి. స్త్రీలు భర్తల పట్ల అనురాగంతో పాటు వినయ విధేయతలు కనపరచాలి. భర్తతో ఒదిగిపోవాలే కాని ఎదిగిపోకూడదు. చాదస్తం అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు ఆ భావాలు బాగా జీర్ణించుకుపోయాయి. సరైన జాబ్ లేని కారణంగా నేనింకా జీవితంలో స్థిరపడినట్లే లెక్క. చేతిలో డబ్బు ఆడదు. ఏ క్షణానికి ఆ క్షణం లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బంధువులు ఎవరైనా వస్తున్నారంటే నాలాంటి వాడికి గుండె దడదడలాడడం సహజమే. ఖర్చు ఎలా తట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. తమ్ముడు పెళ్ళైన తర్వాత మొదటిసారి భార్యతో వస్తున్నాడు. మనం కాపురం పెట్టిన తర్వాత రావడం కూడా వాడికి ఇదే ప్రథమం అన్నాను. అది నిజమే. తోటికోడలు తొలిసారిగా వస్తోంది. ఏదైనా మంచి చీర పెట్టకపోతే బావుండదు అన్నది శిరీష. గుండెకాయ తెగి గర్భంలో పడినట్లయింది నాకు. కారణం లేకపోలేదు. తమ్ముడు నాకంటే ఒకంత ఎక్కువే విద్యార్హతలు కలిగినవాడు. పైగా అదృష్టం కూడా కలిసి వచ్చి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. చిన్న వయసులోనే వాడికి ఇలాంటి ఉద్యోగం రావటంతో మా ఆనందానికి అవధులు లేవు. తమ్ముణ్ణి అభిమానిస్తూ ఉత్తరం రాశాను. ఆ తర్వాత 4 నెలలకు మా నాన్న నుంచి నన్ను అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఏం జరిగిందో నన్ను కంగారు పడుతూ ఆఘమేఘాల మీద వెళ్లాను. వాడికి పోయే కాలం వచ్చింది. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట. మన వంశంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఆగ్రహంతో అన్నాడు మా నాన్న. నిర్ఘాంతపోయాను. అదేమిట్రా, అంత అవసరం ఏమొచ్చింది? నీకున్న ఉద్యోగం చాలదు అన్నాను. అన్నయ్య, నువ్వైనా అర్థం చేసుకో. అరుణ చాలా మంచి పిల్ల, మంచి ఉద్యోగం. ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇద్దరం ఒకే చోట ఉండే అవకాశం ఉంది. కాలానికి అనుగుణంగా పద్ధతులు మార్చుకోకపోతే ఎలా అన్నాడు తమ్ముడు. తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఇద్దరు ఉద్యోగాలకు వెళితే ఇంటి వ్యవహారాలు ఎవరు చూస్తారు? పిల్లల ఆలనా పాలన చేసేదెవరు? మన వంశంలో స్త్రీలు సంపాదనకు వెళ్లడం ఏనాడైనా జరిగిందా? మనిషికి తృప్తి ముఖ్యం. అదృష్టం కొద్దీ నీకు మంచి ఉద్యోగమే ఉంది. నీకేమీ బరువు బాధ్యతలు లేవు. ఇల్లాల్ని ఇంటి దీపంగానే ఉంచాలి గాని వీధి దీపాన్ని చెయ్యరాదు అన్నాను. క్షమించన్నయ్య, నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ విధంగా మాట్లాడతావు అనుకోలేదు అన్నాడు. ఉద్యోగం రాగానే నువ్వు పెద్ద మొనగాడినయ్యాననుకుంటున్నావు అన్నమాట. నిర్ణయాలు తీసుకుని మాకు తెలియజేస్తున్నావు అన్నమాట. నిన్నటిదాకా నేను ఇంట్లోకి వస్తున్నానంటే భయపడుతూ గదిలోకి పరిగెత్తే నువ్వు సంపాదన పరుడు కాగానే పెద్దవాడిని ఎదిరించేవాడవయ్యావన్నమాట. ఇదేనా నీ సంస్కారం? గయ్యమని లేచాడు నాన్న. నాన్న ముఖంలో కోపాన్ని చూడటం దాదాపు అదే మొదటిసారి. కళ్ళు చింతనిప్పుల్లా తయారై ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాడు. కొడుకు ఉద్యోగస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడనే విషయం కంటే తన మాటకు ఎదురు చెప్పబోతున్నాడనే బాధ ఎక్కువగా కనిపిస్తున్నది ఆయన ముఖంలో. తమ్ముడు ఏమీ మాట్లాడకుండా విసురుగా నిష్క్రమించాడు.
ఎవరు కాదన్నా అవునన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలనే నిర్ణయానికి వచ్చేశాడని అర్థమైంది. వాడి ఆశలు వాడివి. వాడికి ఆడంబరమైన జీవితం మీద మోజు జాస్తి. 2 జీతాలతో విలాసంగా బ్రతకాలనేది వాడి కోరిక. అందులో తప్పేమీ లేదు. ఇల్లాల్ని కూడా డబ్బు సంపాదించే యంత్రంగా మార్చిన కాలంలో పుట్టాడు. ఉద్యోగం చేసే భార్య అయితే భార్య సంపాదన మీద తప్ప భార్య మీద ప్రేమ ఉండదు మగవాడికి. 1వ తారీఖు సాయంత్రం భార్య అడిగే మొదటి ప్రశ్న, నీ జీతం వచ్చిందా అనే. ఈ రోజు తీసుకోలేదు అంటే అతని ముఖం పూర్తిగా మారిపోతోంది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టదు. భార్య పీక పిసికేయాలన్నంత కోపం వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కదా అన్న విషయమే స్ఫురణకు ఉండదు. భార్య కూడా సంపాదిస్తుంది కాబట్టి భర్త కూడా కొంత స్వతంత్రాన్ని కోల్పోక తప్పదు. ఏమే, ఒసై, ఓయ్ లాంటి పిలుపులు ఉపయోగిస్తే ఆమె సహించదు. వెంటనే ఏంట్రా అంటుంది. ఎవరో ఒకరు అరా ఉంటారేమో కాని సంపాదించే భార్య వద్ద సాంప్రదాయమైన వినయ విధేతలు ఆశించడం పేరాసే. మా భయమూ అదే. ఇంతవరకు మా కుటుంబాల్లో భర్తలను ఎదిరించి భార్యలు లేరు. భార్యలను కష్టపెట్టిన భర్తలు లేరు. భార్యాభర్తల మధ్య కలహం అన్న మాటకు తావే లేదు. అటువంటి పరంపరలో సంపాదించే భార్యతో తమ్ముడు వేగ్గలడా అనేదే మమ్మల్ని వేధిస్తున్న విషయం. పైగా తమ్ముడు కూడా కొంచెం కోపధారి. చిన్న మాటను కూడా తేలిగ్గా తీసుకోలేడు. వాడి తెలివితేటలకు తోడు కొంచెం శాంత స్వభావం ఉంటే వాడు ఋషితుల్యుడే. నానా, మనమే కొంచెం తలవంచడం మంచిది. వాడి వరుస చూస్తుంటే మనల్ని కాదని బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అలా జరిగితే మన పరువు ప్రతిష్టలు బజార్కెక్కడం మినహా ప్రయోజనం లేదు అన్నాను. అందుకని ఈ అప్రాచ్యపు చేష్టల్ని సహించమంటావా? నా బొందులో ప్రాణం ఉండగా జరగది పని అన్నాడు నాన్న. నాన్న ఆవేశం తగ్గిన తర్వాత మాట్లాడదామని సంభాషణ అంతటితో ముగించాను. తమ్ముడు సాయంత్రం భోజనాల వేళకొచ్చాడు. నాన్నా, మధ్యాహ్నం ఆవేశంగా మాట్లాడాను. క్షమించు. నిన్ను ఎదిరించాలని కాదు. మనం లక్షాధికారులమూ కాదు. భవిష్యత్తులో దేనికి లోటు కలిగినా ఆర్థిక పరిస్థితి లోటు రాకూడదనే నా కోరిక. ఇద్దరం కలిసి సంపాదించుకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటూ చీకు చింత లేకుండా బ్రతకాలనేదే నా ఆశ. మీరు భయపడే విషయం నాకు తెలుసు. అలాంటి పరిస్థితి వస్తే మీ కొడుకు చనిపోయినట్లే లెక్క అన్నాడు. అంతవరకు పొయ్యి మీద పులుసులా తొకతొకలాడిపోతున్న నాన్న ఠక్కున చల్లారిపోయారు. మరి కన్నవారంటే అదే. 10 హత్యలు చేసి ఉల్కమ్మం ఎక్కబోతున్న వ్యక్తిని చూసి భార్యాపిల్లలు అసహించుకోవచ్చు. కాని తల్లిదండ్రులు భోరున విలపిస్తారు. అదే అదనుగా భావించి నేను కల్పించుకున్నాను. నాన్నా, మనం ఆలోచించవలసింది మన కోణం నుంచి కాదు, తమ్ముడి కోణం నుంచి. వాడేమీ పిల్లవాడు కాదు. అఖండ ప్రజ్ఞావంతుడు, సరస్వతి కటాక్షం పొందినవాడు, మంచి చెడులు ఆలోచించగల శక్తివంతుడు. దానికి తోడు మీ అండదండలున్నాయి. సతీ సహగమనం ఒకప్పుడు సదాచారం, నేడు దాన్ని నిషేధించాం. అంటరానితనం ఒకప్పుడు సాంప్రదాయం, నేడు దాన్ని త్యజించాం. వితంతు వివాహాలు ఒకప్పుడు అనాచారం, నేడది ఆదర్శప్రాయం. కాలంతో పాటు అభిప్రాయాలు మార్చుకోకపోతే పెద్దరికానికి అర్థం లేదు. ఏమంటావ్ అన్నాను. నాన్న కోపం ఎప్పుడో గాల్లో ఎగిరిపోయింది. మౌనంగా తలాడించాడు. తమ్ముడు నా వైపు కృతజ్ఞతగా చూశాడు. అరుణతో తమ్ముడి వివాహం వైభవంగా జరిగింది. అందరం సంతోషించాం. కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. 3 నెలల్లోపే వారి కాపురంలో అపశృతులు దొర్లాయి. భర్తను గౌరవిస్తూ ఆయన అడుగులకు మడుగులొత్తాలనుకునే సగటు మహిళ కాదు అరుణ. తాను కూడా భర్తతో పాటు సమానంగా చదువుకొని సమానంగా సంపాదిస్తున్నాను కాబట్టి భర్త తనకంటే గొప్పవాడేమీ కాదనేది ఆమె అభిప్రాయం. ముఖ్యంగా తాను సంపాదిస్తున్నాను కాబట్టి ఏ సంపాదన లేని అత్తమామలు తన చెప్పు చేతుల్లో పడి ఉండాలని ఆమె అభిమతం. ఒకరోజు తన ముందే మామగారిని తిరస్కరించి మాట్లాడటంతో తమ్ముడు తీవ్రాగ్రహం చెంది భార్యను చితకబాదాడు. దాంతో అరుణ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. నెలలు గడిచినా తిరిగి రాలేదు సరికదా. తల్లిదండ్రులు కూడా అరుణని సమర్థించి అల్లుడి వద్దకు తమ కూతుర్ని చస్తే పంపమని, కావాలంటే విడాకులివ్వమని కబురు పంపించారు. దాంతో తమ్ముడు కృంగిపోయాడు. తను కన్న కలలు ఇంత త్వరగా భగ్నమవుతాయని వాడు ఊహించలేదు. కాని అనుభవంతో ఊహించిన మాకు ఆశ్చర్యం కలిగించలేదు. తమ్ముడిని తిట్టిపోశాడు నాన్న. ఆలి సంపాదనకు ఆశపడుతూ దాన్నే కొడతావరా పశువా? నీకంటే నీ పెళ్ళాం ఎందులో తక్కువ? నీలాగే తను కష్టపడుతున్నది. తను తిరిగి కొడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని అరిచాడు. మన కుటుంబంలో పెద్దవాళ్లకు ఎదురు చెప్పడం అనేది ఏనాడైనా ఉందా? నాన్న పట్ల అవిధేయతంగా ప్రవర్తించినందుకు కొడితే నాన్న నన్నే తిట్టిపోస్తున్నాడు అన్నాడు తమ్ముడు.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. తను గౌరవం చూపించవలసిన తండ్రి, ఇటు తన పట్ల గౌరవం చూపించే తమ్ముడు. ఇప్పుడు గుర్తొచ్చాయా నీకు కుటుంబ మర్యాదలు? ఒక మర్యాదను తుంగల తొక్కినప్పుడు మిగిలిన మర్యాదలు కూడా మార్చుకోవాల్సి వస్తుందని తెలియదా? చదువుకున్నావు కదరా, బోడి చదువు. తీవ్రంగా అరిచాడు నాన్న. నాన్న, జరిగిందాని గురించి మనలో మనం ఘర్షణ పడటం అవివేకం. ఈ సమస్య సరిదిద్దే మార్గం చూడు అన్నాను. వెళ్ళి పెళ్ళాం అత్తమామల కాళ్ళు పట్టుకొని పెళ్ళాం తెచ్చుకోమను. నువ్వే అన్నావుగా వాడి ప్రజ్ఞావంతుడు, శక్తివంతుడు అని. వాడి ప్రజ్ఞ ఏమిటో నిరూపించుకోమను అని నాన్న బయటకు వెళ్లాడు. ఈ విషయంలో మధ్యవర్తులకు జోక్యం కల్పించి మా పరువు మర్యాదలు వారి చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందువలన నేనే స్వయంగా తమ్ముడు మామగారింటికి వెళ్లాను. వాళ్లు నా పట్ల ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడారు. అత్తమామలకు సేవలు చేస్తూ, ఇంటిని చాకరీ చేస్తూ ఒక మగవాడి చేతుల కింద బ్రతకవలసిన అవసరం తమ కూతురికి లేదన్నారు. రాత్రింబగళ్లు తమ కూతురు కష్టపడి చదివి రెక్కల ముక్కలు చేసుకుని నెలకు 4,000 సంపాదిస్తున్నది మరొకరి జీవితాల కోసం ధారపోయడానికి కాదు అన్నారు. కావాలంటే మొగుడు పెళ్ళం వేరేగా ఉండి తమ సంపాదన తాము చూసుకుంటామంటే కుమార్తెను పంపుతామన్నారు. కాదనుకుంటే విడాకులు తీసుకోమని ఖరాఖండిగా చెప్పేశారు. సంపాదించే భార్యని వదులుకోవడానికి తమ్ముడు సుతరావు ఇష్టం లేదు. చేసేది లేక మా అందరి సలహా మీద తమ్ముడు వేరు కాపురం పెట్టుకున్నాడు. మరదలు చీటికి మాటికి తమ్ముడితో ఘర్షణ పడుతుంటుందని, వారి సంసారంలో ఆప్యాయతానురాగాలు గగన కుసుమాలయ్యాయని వార్తలు వస్తూ ఉంటాయి. ఆ తరువాత నేనెప్పుడూ వారిని చూడలేదు. తడవకు బోలెడంత బస్సు ఛార్జీలు పెట్టుకుని రాకపోకలు చేయడం నా పరిస్థితికి ఏమాత్రం అనుకూలం కాదు. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరు వస్తున్నారన్న ఆనందం కంటే ఈ అదనపు ఖర్చునలా తట్టుకోవాలనేదే నా ఆలోచన. చీర పెట్టకపోతే తమ్ముడేమీ అనుకోడలే అన్నాను. శిరీష నవ్వింది. నేనొక మాటంటే ఏమీ అనుకోరుగా. ఇంకా చిన్ననాటి తమ్ముడే అనుకోవద్దు. ఎవరైనా పుడుతూనే అన్నదమ్ములు, పెరిగిన తర్వాత దాయాదులే. ఒకవేళ మీ తమ్ముడు అన్యదా భావించకపోయినా మరదలు మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంది. ఆడవాళ్ల మనస్తత్వాలు నాకు బాగా తెలుసు అన్నది. రైల్వే స్టేషన్కి వెళ్లి తమ్ముణ్ణి మరదల్ని తీసుకొచ్చాను. ఇద్దరు బాగా ఖరీదైన బట్టలు ధరించారు. పోచంపల్లి పట్టుచీరలో మరదలు మెరిసిపోతున్నది. పెళ్లినాటికంటే మరికొంచెం అందంగా కనపడుతున్నది. శిరీష చాప వేసింది. మమ్మల్ని చూస్తున్న ఆనందం తమ్ముడిలో స్పష్టంగా కనపడుతున్నది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఏమిటి బావుగారు, కనీసం 2 కుర్చీలు కూడా కొనలేదా అడిగింది అరుణ. లేదమ్మా, కొంటే ఒకేసారి 1 డజన్ కొనాలని ఆగాము జవాబిచ్చాను. మంచినీళ్లు తాగుతూ ముఖం అదోలా పెట్టి, అబ్బా, ఈ నీళ్లు ఎలా తాగుతున్నారు బావుగారు? అసలే ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్ కొనకూడదు అన్నది. తమ్ముడు ఇబ్బందిగా చూశాడు. ఒకటేమిటమ్మా, మొన్ననే 10 రూపాయలు పెట్టి 2 బుల్లి ఫ్రిడ్జులు కొన్నానే, చల్లగా లేవా ఆశ్చర్యంగా అన్నాను. ఓహో, మట్టి ఫ్రిడ్జులా నవ్వుతూ అన్నది అరుణ. కొన్నాళ్లాగు, మా అన్నయ్య అసాధారణ మేధావి. ఒక్క ఫ్రిడ్జ్ ఏమిటి, మేడలు కడతాడు. వాడు ఒక పద్యం చదివితే చాలు, లక్షలు కురుస్తాయి అన్నాడు తమ్ముడు ఉక్రోషంతో. అబ్బో, అప్పుడే అన్నగారి పక్షం వహించేస్తున్నారు. నేనేమీ బావగారిని మింగేయడం లేదులే అన్నది అరుణ. సాయంకాలం టీవీ చూస్తూ, ఏంటి బావగారు, డబ్బులన్నీ ఏ బ్యాంకులో వేస్తున్నారు? మంచి కలర్ టీవీ కొనకూడదా? పల్లెటూరులో ఉండి మేం చూస్తున్నామే అన్నది. నా మనసు కొంచెం చివుక్కుమన్నది. ఏమిటి అమ్మ ఇలా మాట్లాడుతున్నది? మా పరిస్థితి తెలిసి మాట్లాడుతున్నదా, తెలియక మాట్లాడుతున్నదా? నేను సమాధానం ఇవ్వలేదు. రాత్రిపూట వంటగదిలో మేం పడుకొని ముందు గదిలో తమ్ముడికి మరదలకి చాపలు వేశాము. చీర సంగతి ఏం చేశారు అడిగింది శిరీష. 4-5 అడిగి చూశాను. నెలాఖరు కదా, ఎవ్వరి దగ్గర డబ్బులు ఆడటం లేదు అన్నాను. ఒట్టి చేతులతో పంపిస్తే బాగుండదు, మీ ఇష్టం అని పడుకుంది శిరీష. కనీసం 300 లేకపోతే మంచి చీర రాదు. అప్పులు చేయడం నాకు అలవాటు లేదు. ఏం చేయాలో తోచక నిద్రపట్టలేదు. అర్ధరాత్రి తమ్ముడి గదిలోంచి సన్నగా అరుపులు వినిపిస్తున్నాయి. పెద్దగా సవ్వడి లేకపోవటం మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. మా అన్నయ్యతో నువ్వలా మాట్లాడి ఉండవలసింది కాదు. ఆయన మాకు ఎంతో గౌరవనీయుడు. నేనేమన్నాను? ఇంతలో ఏం పడుచుకొచ్చింది? మా అన్నయ్యతో మేమే అలా మాట్లాడడం. నీ మాటలకు ఆయన నొచ్చుకున్నాడు. అబ్బో, మీ అన్న ఏమైనా మినిస్టరా, గవర్నరా? మనిషితో మాట్లాడటం కూడా తప్పేనా? నోర్మీ. ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సింది అతని వ్యక్తిత్వాన్ని బట్టి, హోదాని బట్టి కాదు. మీరే నాకు నీతులు చెప్పక్కర్లేదు.
నీ వినయాలు గౌరవాలు నాకు అవసరం లేదు. కట్టుకున్న పెళ్ళానికి ఒక మంచి చీర కొనిపెట్టలేని మీ అన్నయ్య కూడా ఒక మనిషేనా? చిచి, నువ్వు మనిషివి కాదు. ఇక నాకు వినాలనిపించలేదు. మా తమ్ముడు జీవితంలో ఏమి పోగొట్టుకున్నాడో నాకు అర్థమైంది. ఆలుమగల మధ్య అనురాగం లేనప్పుడు ఆ జీవితం ఎంత దుర్భరం. మర్నాడు తమ్ముడు మరదలు ఏమీ జరగనట్లే ప్రవర్తించారు. నేను బయటకు వెళ్లేటప్పుడు చీర విషయం మళ్లీ గుర్తు చేసింది శిరీష. 5 సంవత్సరాల క్రితం మా మామగారు పెళ్లి సందర్భంగా ప్రజెంట్ చేసిన రిస్ట్ వాచి మార్వాడి కొట్టుకుపోయింది. సాయంకాలం చీరతో ఇంటికొచ్చాను. మర్నాడు పొద్దున్న తమ్ముడు మరదలు బయలుదేరారు. బొట్టు పెట్టి చీర ఇచ్చింది శిరీష. ఇప్పుడెందుకన్నయ్యా, దానికి బోలెడు చీరలున్నాయి అన్నాడు తమ్ముడు. భలే వాడివి తమ్ముడు, మొదటిసారిగా మరదల పిల్ల వచ్చింది, ఆ మాత్రం చీర పెట్టకపోతే బావగారు చులకడైపోరు అన్నాను నవ్వు పులుముకొని. బస్టాండ్ దాకా సాగనంపి వచ్చాను. నెల రోజుల తర్వాత ఆస్తి పంపకాల విషయమై మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. పనులన్నీ అయిపోయిన తర్వాత తమ ఇంటికి వచ్చి 2 రోజులుండమని తమ్ముడు ఆహ్వానించాడు. తప్పనిసరే వెళ్లాను. కొత్తగా కట్టుకున్న ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఆధునిక జీవితానికి నిర్వచనంగా నిలుస్తున్న వస్తువులు అన్నీ ఉన్నాయి. జీవితం దర్జాగా సాగిపోతుందని అర్థమవుతున్నది. టిఫిన్ చేసిన తర్వాత తమ్ముడు మరదలు కాలేజీకి వెళ్లారు. నేను పుస్తకం చదువుకుంటూ వరండాలో పడుకున్నాను. ఇంతలో చాకల అమ్మాయి వచ్చింది. ఆమె కట్టుకున్న చీర మేము మరదలకి పెట్టింది. మరదలు కట్టుకునే చీర ఆమె కట్టుకునేసరికి నాకు ఆగ్రహం వచ్చింది. మా మరదలు కట్టుకునే చీర నువ్వు కట్టవచ్చా అడిగాను. భలే వారండి, ఆమె గారి చీరలు నేను కట్టడమా? ఆవిడే దీన్ని నా ముఖాన కొట్టింది కిలకిలా నవ్వుతూ అన్నది. నీకెందుకిచ్చింది? కోపంగా అన్నాను. నాకేం తెలుసు, మొన్న హైదరాబాద్ వెళ్తే ఎవరో దరిద్రులు పెట్టారు, ముష్టి 300 రూపాయల చీర. నేను ఎప్పుడైనా కట్టానా అని నాకు ఇచ్చేసింది. మీకు తెలియదేమో కాని మా అమ్మగారు 1000 రూపాయలకి తక్కువ చీర కట్టరు. పని మనుషులకు కూడా 500 రూపాయల చీర కొనిపెడుతుంది. నరాలన్నీ బిగుసుకుపోయి ముఖం జేవురించింది నాకు. ఇక నా మరదలు ఈ జన్మలో మారదని నాకు అర్థమైంది. వెంటనే నా భార్యను తీసుకొని గడప దాటాను. ఇలా లేనిపోని ఆడంబరాలకు పోయి నిత్యం భార్యాభర్తలు కొట్టుకు చచ్చే కంటే ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకపోయినా అర్థం చేసుకునే భార్య ఉండటం ఎంతో మేలనిపించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దారి పట్టాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.